హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి బ్లాగ్స్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ వీడియో ఏంటంటే మామూలు డైలీ బ్లాగ్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇంకా మా అమ్మాయి వాళ్ళు ఆడుకుంటున్నారు. మా అమ్మాయి చిన్న అమ్మాయికి ముడ్డి పాసింది డైపర్లు తీసేసి. సరేలేని ఇంకా మంచం బయట మా నలుగురు వస్తే మా ఆయన కాదు, మా చెల్లి డ్యూటీ సెలవులు ఇస్తే ఎక్స్ట్రా మంచం తీస్తాం. దాన్ని అవసరం లేనప్పుడు అక్కడ అతికిస్తాం, గోడకి తీసుకెళ్ళి నిలబెట్టి. ఇంకా మంచం కోసం కుస్తీలు పడుతున్నాము, ఇంకా తాళ్ళు వేసి కడుతున్నాము. ఇంకా దాన్ని పట్టుకొని ఊగులు ఆడుతూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి. ఇంకా వీడియో తీద్దామని కెమెరా ఆడబెట్టాను. ఇంకా నాకు తెలియదుగా ఫోన్ ఒక రేంజ్కి తెచ్చిపెట్టారు ఇద్దరు కలిసి. అసలు ఈ ఫోన్ కింద పడిపోయింది నేను వీడియో తీసేలోకు. ఇప్పుడు దొరికింది కాటుక, ఊరంటే ఎత్తుకుంటే. ఏ కాటుక? ఇంకోటి నల్లదా? అదే కొనకొచ్చావా? ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది ఇదంతా సాయికాడి నిర్వాహకం అని. పాపం ఇసుకాడికి పడ్డి తను నా చేతిలో. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసింది, పప్పు చిక్కుడు ఫ్రై. మా అమ్మాయి కారం ఉందని 4 స్పూన్లు వేసినట్టుంది, గోవు అంటుతుంది. కారం సరిపోదని గోంగూర పచ్చడి వేసుకుంటే ఇంకా అంటుతుంది. తిందామా వద్దా అన్నట్టు తింటున్నాను. ఇంతలోకి మా అమ్మాయి వచ్చి ఒళ్ళో కూర్చోలేదని అలిగి వెళ్ళిపోయింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మంచం కింద కూర్చొని ఏడుతుందంట. ఇంకా మంచం కట్టేసి రాత్రి కొట్టుకెళ్ళి వచ్చాము. ఇడ్లీ పిండి టిఫిన్, రేపు పొద్దున్న టిఫిన్ పెట్టాలి కదా పిల్లలకని టిఫిన్ తెచ్చుకున్నాము. మళ్ళీ మా అమ్మాయి ఫోను నీళ్ళలో ముంచి సాంబార్ ఆట ఆడింది, ఫోన్ పోయింది. అంటే పిల్లల వాటికి ఫోన్ మా ఆయన సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దాన్ని మా అమ్మాయి నీళ్ళలో పోసేసిన. తినకుండా వస్తాలే, కానిచ్చుకొని వస్తాలే, ఇలా అయిపోయింది. ఇంకా మా అమ్మ సినిమాలు పెట్టాను, ఈ ఫోన్లోనే సినిమాలు పెట్టాను. మళ్ళీ ఈ ఫోన్ కూడా మా అమ్మాయి నీళ్ళలో ముంచేసిందంటే నాకు ఇంకా ఫోనే గతి ఉండదు నా మొహాన. ఎవరు కొనిచ్చేవాళ్ళు లేరు. మా అమ్మాయి మంచిగా జాబ్ చేసుకుని ఎక్కువ శాలరీ వస్తే మా అమ్మాయి వేరే ఫోన్ కొనుక్కుంటే మా అమ్మాయి ఫోన్ నాకు వచ్చింది అంతే. ఇది మా అమ్మాయి ఫోను, మా అమ్మాయి ఫోన్ నుంచి చేస్తున్నాను. వీడియోస్ కూడా అంతే బాగా రావు, కానీ నా తృప్తి కోసం నేను వీడియోలు పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసి అలా వెళ్ళిపోకండి ప్లీజ్.